పేరు ఆదూరి మణి, మాది గన్నవరం గ్రామం. మేము ఈ గన్నవరం గ్రామంలో బహుజన అభ్యుదయ సేవా సమితిని గత 3 సంవత్సరాలుగా నడిపిస్తూ అనేక సేవలు చేస్తూ ఉన్నాము. గోండాల, అదేవిధంగా ఓటవాగు, అదేవిధంగా కొన్ని ఆ ఏరియాలో కూడా మేము కొంత సేవలు అందిస్తూ పేదలకు, నిరుపేదలకు మేము మాకు తోచిన సహాయాన్ని మేము కొంతమంది దాతల ద్వారా మేము అందిస్తూ మా సేవను మేము ముందుకు కొనసాగిస్తున్నాము. కాబట్టి మీరు ఇంకెవరైనా మీరు పేదలకి, నిరుపేదలకి, ఒంటరి మహిళలకి చాలామంది గ్రామాల్లో ఉన్నారు. మేము అనేక గ్రామాల్లో మేము ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాము. మీరు ఎవరైనా దాతలు చేయాలని మీ మంచి మనసుతో ఎవరైనా కలిగి ఉన్నట్లయితే మా సేవా కార్యక్రమాన్ని గుర్తించి మీరు కూడా ముందుకు వచ్చినట్లయితే మేము మీ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో ఉన్నాము. మీరు కూడా ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుతా ఉన్నాము. ప్రభుత్వం కూడా మేము చేస్తున్న సేవలను గుర్తించి మీ ఎవరైతే ప్రభుత్వం నుండి వచ్చే నుంచి ఏదైనా మాకు సహాయ సహకారాలు అందించగలిగితే ఇంకొంచెం ఈ బహుజన అభ్యుదయ సేవ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని మనవి చేసుకుంటూ కోరుకుంటా ఉన్నాను. ఎవరైనా దాతలు ఉన్నట్లయితే మా నంబర్కి మీరు సంప్రదించగలరు. నా నంబరు 7286899818. ఈ నంబర్ని ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు సంప్రదించినట్లయితే ఎవరైనా దాతలు ఉన్న ఎడల ఈ నెంబర్ని సంప్రదించగలరు. మా ఫోన్పే నంబర్ 9989438890. ఎవరైనా దాతలు ఉన్న ఎడల ఈ నెంబర్ని సంప్రదించగలరు, వివరాలు తెలుసుకోగలరు. 9989438890. అందరికీ నమస్తే అండి. నా పేరు ఆదూరి ఆనందం. నేను బహుజన అభ్యుదయ సేవా సమితి అనేటువంటి స్వచ్ఛంద సేవా సంస్థను రన్ చేస్తూ ఉన్నాను గత 3 సంవత్సరాలుగా. గత 6 నెలల నుండి నేను ఇక్కడ గన్నవరం అనేటువంటి గ్రామంలో వృద్ధులకు ప్రతి వారం మధ్యాహ్న భోజనాన్ని అందిస్తూ ఉన్నాను. ఈ యొక్క భోజనాన్ని అందించడానికి మరి దాతల సహాయంతో అందించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమం వారం కాకుండా ప్రతిరోజు కూడా మధ్యాహ్నం మరి వారి ఇంటి దగ్గరికి లంచ్ బాక్స్ ఇచ్చే విధంగా మరి మేము ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం. ఆ విధంగా వెళ్ళటానికి కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని మరి అదేవిధంగా కావలసినటువంటి ప్రతి సపోర్ట్ని కూడా మీరు అందిస్తారని కోరుతున్నాను. అదేవిధంగా ప్రభుత్వం సైడ్ నుండి కూడా ఇటువంటి కార్యక్రమాన్ని నేను మరి నడుపుతూ ఉండగా కావలసినటువంటి మాకు సహాయక సహకారాలు అందించాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇదే కాకుండా మరి చిన్నపిల్లలకు కూడా అనేక రకాల మరి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి మేము చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమాలని ప్రోత్సహించి తగు సహకారం అందించవలసిందిగా మీ అందరికీ కోరుతూ మనవి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా వైరా మండలం గన్నవరం అనే గ్రామంలో ఈ యొక్క దంపతులు సేవ చేస్తూ అదేవిధంగా బహుజన అభ్యుదయ సేవా సమితి అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రాంతంలో ఉన్న నిరుపేద వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, అదేవిధంగా కొంతమంది వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి వారికి తోసిన సాయం దాతల ద్వారా విరాళాలు సేకరించి వారికి సంబంధించిన వారి కష్టార్జితంలో కొంత మేరకు పేదలకు అందిస్తున్నారు. ఇప్పుడున్న రోజుల్లో సొంత తల్లిదండ్రుల్ని ఇక్కడ వదిలేసి వేరే పట్టణ ప్రాంతాలకు వెళ్ళి బ్రతుకుతున్న క్రమంలో అటువంటి వాళ్ళకి మేము సైతం అంటూ వీళ్ళు ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి పైనుంచి బయట నుంచి ప్రభుత్వం నుంచి ఇతరుల నుంచి సహాయ సహకారాలు లేకుండా ఈ సమాజం మాకేమిచ్చింది కాదు, ఈ సమాజానికి మేమేమిచ్చాము అనే లక్ష్యంతో వీళ్ళు ముందుకొచ్చి మీరు చూస్తున్న ఈ పేద వృద్ధ వితంతు ఒంటరి మహిళలకు ఒక ముద్ద అన్నం పెడుతున్నారు. మనం ఎంత సంపాదించినా తీసుకుపోయేది ఏమీ లేదు. మీరు ఎంత సంపాదించినా ఒక ముద్ద అన్నమే మీ ఆకలి తెచ్చి మిమ్మల్ని బ్రతికించేది. కోట్లు సంపాదించినా కానీ మనకి ఏమీ మిగలదు. రేపటి రోజున మనం తీసుకెళ్లేది ఒక మంచి పేరే. వాడు మంచివాడు లేదు మంచివాడు కాదు అనేది మాత్రమే తీసుకెళ్తాము. కాబట్టి ఇటువంటి సేవలు చేస్తూ ఇక్కడున్న వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు,
అదేవిధంగా ఒంటరి మహిళలకు, వృద్ధ పురుషులకు ఈ యొక్క భోజనం మజ్జిగ, అదేవిధంగా సాంబారు, చికెను, తర్వాత భోజనం. ఈ విధంగా మనం 5,000తో అన్నం తింటున్నామంటే ఈ భోజనం రావడానికి ఎంత కష్టపడుతున్నారు. ఇటువంటి సేవలు చేస్తున్న వారికి మీరు మంచి చేయకపోయినా పర్లేదు కానీ బురద చల్లటానికి ప్రయత్నించవద్దు. ఇటువంటి వాళ్ళు సొంత తల్లిదండ్రులే వదిలేసి వెళ్ళే ఈ రోజుల్లో, ఈ కలికాలంలో, సత్యయుగం, త్రైతయుగం, ద్వాపరయుగం, కలియుగం ఇది అంతిమం. ఈ అంతిమంలో అందరికీ దుర్బుద్ధులు పుడుతున్నాయి తప్ప సేవ చేయాలనే ఇటువంటి సేవలకున్న మంచి మనసు రావటం లేదు. కాబట్టి మనం సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ బురద ధరలు ఏలెత్తి చూపించొద్దని కోరుకుంటూ, ఇటువంటి వాళ్ళకి మనవంతుగా మన సహాయం చేయాలని ఈ బహుజన అభ్యుదయ సేవా సమితి ప్రారంభించి కొందరికి చేతుగా నిలుస్తున్న వీరందరికీ మారత్తమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ తరఫున ఈ దాతలకి, ఈ యొక్క కార్యక్రమం చేస్తున్న ఈ దంపతులకి పాదాలు వందనం తెలియజేస్తుంది. నిరుపేదలు ఇక్కడ వాళ్ళ యొక్క లక్ష్యంతో బహుజన అభ్యుదయ సేవా సమితి అనేది పెట్టి ఇక్కడున్న వృద్ధులకి, వికలాంగులకి, దివ్యాంగులకి, ఒంటరి మహిళలకి అందరూ కూడా ఇలా ప్రతి వారం భోజనాలు పెడుతున్నారు. మీలో ఎవరైనా దాతలు ఉంటే ఇటువంటి అభ్యుదయ కేంద్రానికి మీరు సహాయం అందించాలని మీరు వారి యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నారు. ఇటువంటి పేదలకి మనం అన్నం పెట్టి ఇటువంటి వృద్ధులకి మన యొక్క ఔన్నత్యాన్ని, ధర్మాన్ని సాటుకోవాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీలో ఎవరైనా దాతలు ఉంటే ఈ యొక్క బహుజన అభ్యుదయ సేవా సమితికి మీకు తెలిసిన సాయం చేయాలని మీరు చూస్తున్న ఈ స్క్రీన్ పై వారి యొక్క నెంబర్ పెట్టడం జరుగుతుంది. మీ ఎన్జిఓ శ్రీనివాస్, మారత్తమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ. ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా, కలిగినోళ్ళ కలికి మే కొత్తిమీర పుదీనా లేత కట్ట